నేను మీ వీధి చివరున్నాను అశ్విన్. నీతో మాట్లాడాలి. బయటికి రా. వీధి చివరా? అవును. ఈ సమయంలో ఒక్కదానివే వచ్చావా? అవును అశ్విన్. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు ఆనంది? మా అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అందుకే వీధి చివర ఉన్నాను. ఏమైనా సరే నేను నిన్ను కలిసి మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. రా అశ్విన్. సరే, వస్తున్నా. ఆనంది, ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లోనో గార్మెంట్స్లోనో మాట్లాడొచ్చు కదా. ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఫోన్లోనో గార్మెంట్స్లోనో నాతో మాట్లాడకూడదు అని గట్టి నిర్ణయంతో ఉన్నావు కదా. కదిలిస్తే చాలు అరుస్తున్నావు. అందుకే రాత్రైనా పర్వాలేదు అని వచ్చాను. వీధి చివర ఉన్నానని చెప్పబట్టే కదా ఇప్పుడు నువ్వు వచ్చావు. లేకపోతే ఫోన్ కట్ చేసేవాడివి కదా. సరే సరే సరే, ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలి? మాట్లాడు. నువ్వు చిరాకు పడితే నాకు ఏడుపు వస్తుంది అశ్విన్. సరే, నేను సాఫ్ట్గానే మాట్లాడతాను. విషయం ఏంటో చెప్పు. నేను నిన్ను అడిగానా? నువ్వు నన్ను కదిలించావా? మామూలుగా ఉన్న నాలో తిరిగి ఆశలు రేకెత్తించింది నువ్వే కదా. అలా నా మనసు కదిలించి ఇప్పుడు వెళ్ళిపో, నాతో మాట్లాడుకో అంటే నేనేం చేయాలి చెప్పు? నా మనసును కదిలించావు అంటుందేంటి? అంటే నేనే సుందరుణ్ణి అని ఆనందికి తెలిసిందా? ఆనంది,